మెట్రో రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ మారుస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరాంఘర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి నూతన లైన్ ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 32,237 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి తెలిపారు. ఈ దశలోనే కొత్తగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీకి సైతం మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన వెల్లడించారు. ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. మొత్తం 116.2 కిలోమీటర్ల పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల కిందట ఆమోదం తెలిపారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో భాగంగా కారిడార్ 4లో నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 36.6 కిలోమీటర్ల మేర నూతన లైన్ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. అలాగే శంషాబాద్ విమానాశ్రయం కారిడార్లో సుమారు 1.6 కిలోమీటర్ల మేర భూగర్భ మెట్రో మార్గానికి సైతం ఆమోదం తెలిపింది. మరోవైపు 8,000 కోట్ల రూపాయల అంచనాలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీకి మెట్రో సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వీటికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మెట్రో రెండో దశ డిపిఆర్లను త్వరలోనే కేంద్రం అనుమతి కోసం పంపనున్నారు. మెట్రో రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ మారుస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరాంఘర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి నూతన లైన్ ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 32,237 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి తెలిపారు. ఈ దశలోనే కొత్తగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీకి సైతం మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన వెల్లడించారు.